మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల అస్సాంలోని బ్రహ్మపుత్రలో కడప జిల్లా పెదముడియం మండలం ఎన్ కొట్టాలపల్లె గ్రామానికి చెందిన కాచెన చేతన గల్లంతైంది. విద్యార్థిని అస్సాంలోని ఐఐటి గౌహతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. బ్రహ్మపుత్ర నది చూసేందుకు సమీపంలోని ఓ ఇంటి వద్ద నుంచి చూస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద వల్ల ఇంటిని నీరు చుట్టుముట్టింది. దీంతో విద్యార్థిని చేతన గల్లంతు కావడంతో ఇల్లు కూడా కూలిపోయినట్టుగా తెలుస్తోంది. విద్యార్థి చేతన తండ్రి కె వెంకట సాయినాథ్ రెడ్డి జమ్మలమడుగు మండలం తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థిని గల్లంతైన విషయం తెలిసిన వెంటనే తండ్రి వెంకట సాయినాథ్ రెడ్డి అస్సాం బయలుదేరి వెళ్లారు. ఇటీవల అస్సాంలోని బ్రహ్మపుత్రలో కడప జిల్లా పెదముడియం మండలం ఎన్ కొట్టాలపల్లె గ్రామానికి చెందిన చేతన గల్లంతైంది. విద్యార్థిని అస్సాంలోని ఐఐటి గౌహతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. బ్రహ్మపుత్ర నది చూసేందుకు అక్కడికి వెళ్ళగా సమీప ఇంటి వద్ద నుంచి అకస్మాత్తుగా వరద వచ్చింది. ఇల్లు కూడా కూలిపోవడంతో విద్యార్థిని గల్లంతైంది. విద్యార్థి చేతన గల్లంతు కావడంతో తండ్రి కె వెంకట సాయినాథ్ రెడ్డి జమ్మలమడుగు మండల తహసీల్దార్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన అక్కడకు హుటాహుటిన చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తంగా అస్సాంలో ఓ తెలుగు విద్యార్థిని గల్లంతైనట్టుగా తెలుస్తుంది, పూర్తి వివరాలు ఏంటి? వంశీ, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అంటే ప్రమాద స్థాయిలో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇప్పటికే కూడా మునిగిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా సహాయ చర్యలు ఉపరితల శాఖ ఎప్పటికప్పుడు అంటే ప్రజలను కాపాడడానికి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. అయితే తెలుగు విద్యార్థిని అదే కాకుండా పెద్ద ఏదైతే ఇక్కడ జమ్మలమడుగు కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి కొట్టాలపల్లె గ్రామానికి చెందినటువంటి చేతన ఈ వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈమె అస్సాంలో ఐఐటి చదువుతున్నారు. గౌహతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది. అయితే ఆమె గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ భారీ వర్షాలు వస్తున్న కారణంగా బ్రహ్మపుత్ర నదిని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు వచ్చిన కారణంగానే మొత్తం ఆ వరదలు ముంచెత్తిన కారణంగానే అక్కడి నుంచి బయటకు వెళ్లే సందర్భంలో ఆ వరదలో కొట్టుకుని పోయినట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పటికే చాలా మంది ఈ రకంగా కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి చాలా మంది విద్యార్థులు ఉన్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ మృతదేహాల్లో కూడా ఆ బాలిక అంటే విద్యార్థిని ఉన్నారా అనే దానిపైన ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే గల్లంతైనటువంటి పరిస్థితికి సంబంధించి మాత్రం కళాశాల అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే కూడా సంబంధించినటువంటి కడప జిల్లాకు సంబంధించి కుటుంబ సభ్యులకు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి బిడ్డ ఆచూకీ అంటే లభ్యం కాకపోవడంతో విద్యార్థినికి సంబంధించిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బతుకుందా, ఎక్కడైనా చోట తలదాచుకొని బతుకుందా, ఉన్నారా లేదా అనేటువంటి భయం మాత్రం వాళ్ళు కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జమ్మలమడుగు మండలానికి సంబంధించి తహసీల్దార్ గా ఆయన అంటే ఆ విద్యార్థిని తండ్రి అంటే వెంకట సాయినాథ్ ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన సందర్భం తెలిసిన వెంటనే ఒక శోక సముద్రంలో ఉన్నారు. సంబంధించిన అధికారులకు కూడా సమాచారం ఇచ్చి బిడ్డ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని ఇది ఒక విషాద ఘటనగానే మనం చెప్పొచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.